ఏదో మేము రాజ్యాంగాల గురించి మాట్లాడతామంటే గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో, ఫుటేజ్ రూపంలో, పేపర్ రూపంలో ప్రతిదీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది విలేకరుల మీద దాడి చేశారు, ఎంతమంది దళితులు ఏ విధంగా చిత్రహింస చేసి కొట్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరి వల్ల చేసుకున్నారు ప్రతి ఒక్కరి మా దగ్గర కూడా ఆధారాలతో ఉన్నాయి. కావలి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. తుమ్మలపేట ఆ రోజు టీడీపీ నాయకులు కానీ, జనసేనలో మేము కానీ ఆ రోజు మేము ఆ రోడ్ల మీద, గుంతల మీద వరినాటు వేసాము. ఈ రోజు అద్భుతంగా రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా అనపకొండ ఎంత అధ్వానంగా ఉంటే ఆ రోజు బురదలో దిగి నేను ఆ రోజు స్వయంగా నిరసన తెలిపాను. ఈరోజు అద్భుతంగా ఆధునీకరణ జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు ఏ విధంగా అద్భుతంగా రోడ్డు వేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకా పల్లెల్లో సీసీ రోడ్లు ఏ విధంగా ప్రతి కాలనీకి ఏ విధంగా వేస్తున్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ప్రజలు కూడా ఈ పాలన హర్షిస్తున్నారు. ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కరాఖండిగా బరాబర్ బ్రిడ్జ్ సెంటర్లోనే మాట్లాడుతాం. ఎవరిని వచ్చి దానికి ఎవరిని ఇవ్వచ్చు? ఎవరు దోచుకున్నారు? పాపం ఈరోజు ఎవరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఆర్థిక వనరులు దోచుకుంది ఎవరు? ఈరోజు మాట్లాడేది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ